హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కింగ్డమ్ సినిమా గురించి భయ్య. నిజానికి కింగ్డమ్ సినిమా బాగాలేదు అది ఇది అని చెప్పేసి చాలామంది అయితే చెప్పుకుంటూ వచ్చారు. అయితే నాకు కూడా నచ్చలేదని చెప్పొచ్చు, అంటే సెకండ్ హాఫ్ నుంచి. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఒక రేంజ్లో అయితే వస్తున్నాయి భయ్య. కలెక్షన్స్ అయితే ఇప్పటిదాకా దాదాపు 80 కోట్ల దాకా వచ్చింది భయ్య క్రాస్. అయితే నాకు తెలిసినంత వరకు అసలు స్టోరీ అంత బాలేదు. అది ఇది అసలు మామూలు టాక్ వచ్చిన సినిమాకే ఏది మనకు ఓవర్ టాక్ కూడా కాదు అసలు, అంటే హైలో కూడా లేదు. మామూలు ఏదో బాగుంది లేరా అన్న టైప్లో, ఒకసారి చూడొచ్చు లేరా అన్న టైప్లో వచ్చిన టాక్ సినిమాకి దాదాపు 100 కోట్ల దాకా వస్తుంది. అంటే ఇంకా ఒక్కవేళ ఆ సినిమాకి భారీ టాక్ వచ్చి ఒకవేళ చూసుకోండి ఆ రేంజ్లో కన్నా ఉండింటే ఇంకా ఎంత వచ్చిండు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇది ఊహించుకుంటేనే అప్పుడు అనిపిస్తుంది భయ్య, మన విజయ్ అన్న ఎలాంటి రేంజ్ ఉన్న హీరో అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు అసలు విజయ్ దేవరకొండ అన్నకి ఇలాంటి సబ్జెక్ట్ కంటే ఇంకా భారీ సబ్జెక్ట్ పెడితే మాత్రం అసలు ఎక్కడ కూడా 500 కోట్లు 600 కోట్లు తగ్గే ప్రసక్తే ఉండదు అన్న టైప్లో అనిపిస్తుంది భయ్య. నేను ఇప్పటిదాకా అంటే మన పెద్ద హీరోలకు చూసాము దాదాపు, అంటే 500 కోట్లు 600 కోట్లు ఇప్పుడు ఏ హీరోకైనా మామూలు అయిపోయింది భయ్య. అలాంటిది ఇప్పుడు విజయ్ దేవరకొండ అన్నకు కూడా అసలు మామూలు అయిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు భయ్య. ఇలాగే ఒక 2 సినిమాలు ఏదైనా ఇంకా భారీగా పడిందంటే మాత్రం అసలు 100 కోట్లు ఫస్ట్ రోజే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి భయ్య. అందులో ఎటువంటి డౌటు ఉండదు. మనందరికీ తెలిసిన విషయం భయ్య, అర్జున్ రెడ్డి సినిమాకి అయితే 5 లక్షలు అయితే తీసుకున్నట్టు మన విజయ్ దేవరకొండ అన్న మన ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. అసలు అక్కడి నుంచి ఆలోచించుకోండి, ఒక 5 లక్షల నుంచి ఇప్పుడు ఎంత అంటే గ్రాస్ తీసుకునే కాటికి వచ్చేసి ఉంటాడు భయ్య. అసలు అది కదా సక్సెస్ అంటే అని చెప్పేసి చాలామంది అయితే చెప్పుకుంటూ వస్తున్నారు భయ్య. ఇంకో విషయం వచ్చేసి ఇప్పుడు 80 కోట్లు అంటే అసలు మామూలు విషయం కాదు. అది కాకుండా లో టాక్ వచ్చిన సినిమాకే 80 కోట్లు అంటే అది వేరే లెవెల్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అలాగే సినిమాలో పెద్ద మ్యాటర్ లేదు అనడానికి కూడా కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి భయ్య. అది ఏంటంటే అసలు గమ్మున ఉన్న అన్న ఏదో రౌడీజం చేసుకుంటున్నాడు, ఏదో అయిపోయింది. ఆ ఉన్న అన్నని పోయి చంపించేస్తాడు మనోడే అని చెప్పేసి కొంచెం బ్యాడ్ టాక్ అయితే అక్కడే వచ్చిందని చెప్పచ్చు. అయితే ఇంకోటి వచ్చేసి అసలు లాస్ట్ ఎండింగ్లో మాత్రం ఇంకొంచెం ఏదో చూపిస్తారు అనే టయానికి ఎత్తేస్తారు. ఇంకోటి వచ్చేసి మన పాటలు అయితే అంటే మంచి భారీ హిట్ అయిన పాటనే సినిమాలో నుంచి ఎత్తేసి, అంటే మన భారతీయుడు 2లో చూపిస్తారు కదా, అదే విధంగా అయితే ఈ సినిమాలో చూపించారని చెప్పేసి కొంచెం అది ఒక ఇదైతే వచ్చింది భయ్. అలాగే కొంచెం మిక్స్డ్ టాక్ కూడా వచ్చింది, అంటే కొన్ని సినిమాలు మాదిరి ఉన్నాయి అది ఇది అని చెప్పేసి. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా 80 కోట్లు ఇప్పటికే దాదాపు రాబట్టడం అంటే అది మామూలు విషయం కాదు భయ్య. అంటే 3-4 రోజుల్లోనే 80 కోట్లు అంటే అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అసలు విజయ్ దేవరకొండ అన్న లెవెలే వేరేది భయ్య అని చెప్పేయడంలో ఇది ఎటువంటి డౌట్ లేదు భయ్య. అయితే ఈ విషయం గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.